హే బంటి, మనందరం కలిసి దాగుడు మూతలు ఆడదామా? చాలా సరదాగా ఉంటుంది బంటి. ముందు మనం సాబూత్రి వేసుకుందాం. రండి రండి, రండి. సాబూత్రి. ఎప్పటిలాగే మన డింపుల్ నే అవుట్ అయ్యింది. క్లాసిక్ మినీ టీవీ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. 1 2 3 4 5 6 7. చోటు రా, మన ఇద్దరం బావి దగ్గరకు వెళ్ళి దాక్కుందాం. అయ్యో, నేను ఎక్కడ దాక్కోవాలో అర్థం కావట్లేదే. చింటూ, నేను ఈ బుట్టలో కూర్చుంటాను. చింటూ, నువ్వు పైన ఏదైనా పెట్టి కప్పేయి. హే బబ్లీ, కదలకుండా కూర్చో. కదిలితే ఈ బుట్ట కింద పడిపోతుంది, సరేనా? అయ్యో, నేను ఎక్కడ దాక్కోవాలో అర్థం కావట్లేదు. చోటు అక్కడ దాక్కున్నాడే. సరే సరే, నేను ఈ మంచం కింద దాక్కుంటానే. నాన్సీ అక్క, అక్కడ నుంచి చూస్తే మీరు బాగా కనిపిస్తారు కా. ఒక నిమిషం ఆగండి, నేను పైన బెడ్షీట్ వేసి కప్పేస్తాను. నాన్సీ అక్క, కదిలితే ఖచ్చితంగా పెట్టేస్తారు కా. చింటూ అన్నా, నేను ఇక్కడ బావి వెనుక దాక్కున్నానునా. బంటి అన్నా, మనం ఎక్కడికి వెళ్దాం? ఆగురా చింటూ, మనల్ని ఎవరు కనిపెట్టలేని ఒక సూపర్ ఐడియా నాకు వచ్చిందిరా. చూడు, ఇంటి పైకప్పు మీదికి వెళ్ళి అక్కడ దాక్కుందాం రా. వావ్ బంటి అన్నా, ఐడియా చాలా సూపర్ గా ఉందినా. ఆగండి ఆగండి, నేను వస్తాను. అయ్యో బంటి అన్నా, నిచ్చెన చూసి మనల్ని కనిపెట్టేస్తారేమో. ఉండిరా, ఈ నిచ్చెనను పైకప్పు మీదకే లాగి పెట్టేస్తే డింపుల్ కి అసలు అనుమానం రాదురా. సూపర్ ఐడియా అన్నా. 48 49 50. ఓకే, నేను లెక్క పెట్టి అయిపోయింది. ఏంటి ఇది, ఒక్కరు కనిపించట్లేదే. అందరూ ఒక్కసారిగా మాయమైపోయినట్టుంది. అందరూ ఎక్కడికి వెళ్లారో అసలు అర్థం కావట్లేదే. అన్నా, నువ్వు చెప్పినట్టే డింపుల్ కి అసలు మనల్ని కనిపెట్టలేకపోతుంది. అయ్యో, డింపుల్ అక్క వస్తోంది. మనం ఇంకా బావి వెనక్కి వెళ్ళి ఈ వైపు నుంచి చూద్దాం. అరే బంటి, చింటూ, మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా. అందరూ ఎక్కడికి వెళ్ళారే? ఏదైనా మాట్లాడండి. మేము మాట్లాడితే మా గొంతు విని కనిపెట్టాలని చూస్తున్నావా? మేమెవరూ మాట్లాడం డింపుల్. ఏంటి ఇది, ఎవరు మాట్లాడట్లేదే. అరే, ఈ మంచం ఇలానే లేదే. బెడ్షీట్ కూడా కిందకి జారిపోయింది. ఏమో, మంచం కింద ఎవరైనా దాక్కున్నారేమో. ఆగు, బెడ్షీట్ తీసి చూస్తున్నాను. అయ్యో, కింద ఎవరో ఉన్నారే. నాన్సీ, అవుట్ అవుట్. నాన్సీ నాన్సీ, నేను నిన్ను చూసేసాను. నాన్సీ, బయటికి రా. అయ్యో, అప్పుడే బంటి అన్నాడు కదా ఇక్కడ దాక్కోవదని, నేను వినలేదే. సరే సరే నాన్సీ, మిగతా వాళ్ళంతా ఎక్కడ దాక్కున్నారు నాన్సీ? అది నువ్వే కనిపెట్టాలి డింపుల్. నా ఫ్రెండ్స్ ని నేనే పట్టించను. అరే ఏంటిది, ఇప్పుడే ఎవరో తుమ్మినట్టు వినిపించింది. ఈ వైపు నుంచి శబ్దం వచ్చింది కదా, అంటే ఈ బుట్టలో ఎవరో దాక్కున్నారన్నమాట. లోపల ఖచ్చితంగా ఎవరో కూర్చున్నారే. అయ్యో బబ్లీ, నువ్వు ఇంతసేపు ఈ బుట్టలోనే కూర్చున్నావా? ఛీ, నేను తుమ్మకుండా ఉంటే నువ్వు నన్ను అసలు కనిపెట్టలేకపోయావు. సరే, ఇప్పుడు కనిపెట్టేశాను కదా, నువ్వు అవుట్ బబ్లీ, బయటికి రా. అయ్యో చోటు, బావి దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి కదా, అక్కడ దాక్కుని ఏం చేస్తున్నావు చోటు? ఏదైనా పురుగు కుట్టితే ఏమవుతుంది? ఈ వైపుకు రా చోటు. ఏంటి, చోటు బావి దగ్గర దాక్కున్నాడా? అయ్యో, ఆంటీ నిన్నే చూపించేశారు చోటు. చోటు, నువ్వు అవుటే. ఏమైంది అన్నా, డింపుల్ అందరినీ కనిపెట్టేసిందా? అరే చింటూ, నువ్వు కాసేపు నిశ్శబ్దంగా ఉండురా. అన్నా, నాకు చాలా నొప్పిగా ఉంది, నేను కింద పడిపోయాననుకుంటా. అరే కింద పడిపోకురా, జాగ్రత్తగా కూర్చో. అన్నా, చాలా నొప్పిగా ఉంది, అమ్మా. అయ్యయ్యో, చింటూ కింద పడిపోయాడు. అయ్యో, అయిపోయింది, మన అన్న పైకప్పు మీద నుంచి కింద పడిపోయాడు. చోటు, నాకు చాలా నొప్పిగా ఉంది చోటు. అయ్యో దేవుడా, ఏం జరిగిందిరా? అరే చింటూ, ఏమైందిరా? ఇలా కింద పెద్దమ్మా, పడిపోయా? మేము దాగుడు మూతలు ఆడుతున్నాం. ఇంటి పైకప్పు మీదకి ఎక్కి కూర్చున్నాం పెద్దమ్మా. అక్కడి నుంచి నేను కింద పడిపోయాను. మీకు ఎన్నిసార్లు చెప్పానురా ఇంటి పైకప్పు మీదకి ఎక్కొద్దని? పెద్దమ్మా, నేను వద్దని చెప్పాను, కానీ బంటి అన్న పైకి వెళ్ళదామన్నాడు. ఆ బంటి ఎక్కడ్రా? అరే బంటి, ఇంత జరిగిపోయాక కూడా ఇంకా పైకప్పు మీదే అమ్మా, కూర్చున్నావా? నేను వాడిని జాగ్రత్తగా కూర్చోమని చెప్పానుమా. వాడే అజాగ్రత్తగా ఉండి కింద పడిపోయాడు. ఏం మాట్లాడుతున్నావే? ముందు నువ్వు కిందకి దిగుతావా లేక నేను పైకి రావాలా? వస్తున్నానమ్మా. అరే బంటి, ఇక ముందు పైకప్పు మీదకి వెళ్తావారా? అయ్యో అమ్మా, కొట్టొద్దమ్మా ప్లీజ్ అమ్మా, చాలా నొప్పిగా ఉంది, కొట్టొద్దమ్మా.